రోజైతే మీకు న్యాయవాది దగ్గర ఉద్యోగం దొరుకుతుందో ఆ రోజే దీని మీద మీ సంతకం తీసుకుంటాను. బయట అందరూ భీమరావు కోసం ఎలా ఎదురుచూస్తున్నారంటే ఆయనకేదో ఉద్యోగం దొరికినట్టు కాదు, ఆయనేదో వైస్రాయ్ అయిపోయినట్టుగా. నేను కేవలం ఏం ఆలోచిస్తున్నానంటే లక్ష్మి, భీమ్ ఇంతవరకు ఏమీ కాలేదు, అయినా కూడా వాడికి అంత పొగరు. ఇక రేపు నిజంగానే ఏ బారిస్టరో అయిపోయాడంటే అప్పుడు ఆకాశంలోనే ఎగురుతాడో ఏమో. అత్తయ్య, ఎవరైనా వైద్యుడి దగ్గర ఇలాంటి మందు ఉండదా? అది భీమరావుతో తన చదువునే మరిపించాలి. తన చదువు వల్లనే కదా పెద్ద ఉద్యోగం గురించి కలలు కంటున్నాడు. దాంతో చదువు గుర్తుండదు, అలాగే ఆకాశంలోనూ ఎగరలేడు. అలాంటి మందేదైనా ఉండుంటే నేనెప్పుడో తాగుండేదాన్ని. ప్రతిరోజు తన సౌకర్యాల విషయంలో నా రక్తం మరుగుండేదే కాదు, మొహం మార్చుకొని కూర్చుండేదానే కాదు. కానీ మామయ్య మొహం ఎందుకు మాడిపోయింది? రామ్జీ, రామ్జీ, భీమ్ ఎక్కడున్నాడు? వాడు వెనకొస్తున్నాడు. అన్నయ్య, ఏమైంది? మీరంత నిరాశగా ఎందుకున్నారు? లేదు, ఏం లేదు. కేవలం భీమ్ ఇంకా పోరాటం చేయాల్సి ఉంటుంది. భీమ్ ఎందుకు ఇంత నిరుత్సాహంగా ఉన్నాడు? చూడు భీమ్, పనిలో పని ఇది కూడా చెప్పే. నువ్వు బారిస్టర్ దగ్గరికి సంతకం చేయడానికి వెళ్ళావు కదా, మొహం వేలాడేసుకుని వస్తున్నావు ఎందుకు? నాది చిన్న జాతి అనే కారణంతో వాళ్ళు నన్ను ఉద్యోగంలోకి తీసుకోలేదంటే నాకు అర్థమవుతోంది. కానీ ఇక్కడ మనందరం చిన్న జాతి వాళ్ళమే. అయినా నాకు ఉద్యోగం దొరకపోవడంతో మీ అందరికీ సంతోషం ఎందుకు కలుగుతోందో ఈ విషయం మాత్రం నాకు అర్థం కావటం లేదు. అత్తయ్య, ఇప్పుడు మన గుండెలు చల్లబడ్డాయి. దలియమ్మా, నువ్వు పూలదండ వేసి భీమ్కు స్వాగతం చెప్పాలనుకున్నావు కదా? అవును, అనుకున్నాను. అయితే నువ్వు ఆ పని చేయొద్దు. ఇప్పుడు నేనే స్వాగతం పలుకుతాను. అరే, ఇలా ఇవ్వు ఇవ్వు. హితేష్ అన్న, భీమును కించపరచడానికి లేదా వాడి మనోబలాన్ని తగ్గించడానికి మీరు వేసే ఎత్తులేవి ఎప్పటికీ సఫలం కాలేవు. స్వాగతం. ఏంటిది? మీరేం నాటకం ఆడుతున్నారు హితేష్ బాబాయ్? ఇది నాటకం కాదు భీమ్. నువ్వు రావడానికి ముందు దలియామి ఏం చెప్పిందంటే, ఈ రోజు భీమ్ బారిస్టర్ దగ్గర ఉద్యోగం సాధించి మనకొక ఉదాహరణగా నిలుస్తాడని. ఆ తర్వాత ఈ పూలదండ అదే ఉదాహరణకు వెయ్యాలనుకుంది. కానీ అలా జరగనేలేదు. నీకు ఉద్యోగం దొరకలేదు. ఇక నా లెక్క ప్రకారం ఆ ఉదాహరణగా రామ్జీ మారడం అనేది మంచిది.
ఎందుకంటే ఈ వీధిలో ఏ తండ్రి కూడా తన కొడుకు చదువు గురించి ఆలోచించకూడదు. లేదంటే ఇలాగే తన కొడుకు కూడా నీలాగే ఉద్యోగం కోసం తిరగాల్సి వస్తుంది. వినండి వినండి వినండి, ఇక్కడున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు మీ అందరికీ నా తరపున భోజనాలు. ఇంతకీ ఏ సంతోషంలో? చూడు బాబు, నా కొడుకులిద్దరికి ఉద్యోగాలు దొరికాయి. ఒకరికొక ఫ్యాక్టరీలో, రెండో వాడికి బొంబాయి నగరంలోని పాలక సంస్థలో. అభినందనలు. అభినందనలు. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఇంతకీ మీ కొడుకులిద్దరూ ఏం చదువుకున్నారేంటి? ఏంటి మీరు, మా పెద్దవాడైతే ఏమాత్రం చదువుకోలేదు. ఇక చిన్నవాడు ఇదే రామ్జీ చెప్పడం వల్ల 2-3 రోజులు స్కూల్కి వెళ్ళాడు. ఆ తర్వాత నేను వాడిని మానిపించేశాను. అసలు చదువుకొని వాడేం చేస్తాడు? నువ్వు పూర్తిగా సరైన సమయానికే వచ్చావు. రామ్జీని చూడు. అలాగే తన మెడలో పూలదండ ఉంది కదా, కనిపిస్తుంది కదా, దాన్ని చూడు. ఈ రామ్జీ తన కొడుకు భీమ్ని బాగా చదివించాడు, రాయించాడు. కానీ ఈ రోజు వరకు తనకు ఉద్యోగం కూడా లభించలేదు. ఇక తన మెడలో పూలదండ ఉంది కదా, అది తన కొడుకులిద్దరి వైఫల్యం కారణంగానే. నేను నా కొడుకుల్ని చదివించకుండా నేను ఈ వైఫల్యం నుంచి తప్పించుకున్నాను. అలా అని మీకిప్పుడు అనిపిస్తోంది బాబాయ్. కొన్నేళ్ల తర్వాత మీరు తప్పు చేశారని మీకనిపిస్తుంది. అయినా మా కుటుంబం తరపున మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, మీ కొడుకులకు కూడా. అలాగే మీ వేడుకలకు మా కుటుంబం అంతా వచ్చేస్తుంది. భీమ్రావ్, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. వీటి గురించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు నాన్న. ఇప్పటి వరకు నాకు ఇదైతే అర్థమైపోయింది. ప్రతి ఒక్కరి సంతోషానికి రంగు, రుచి, వాసన వేరువేరుగా ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరి దుఃఖానికి రంగు, రుచి ఇంకా వాసన ఒకే రకంగా ఉంటుంది. ఆ దుఃఖం మనదైనా పరాయి వాళ్ళదైనా సరే ఒకే రకంగా ఉంటుంది. సర్వం దుఃఖం. ప్రపంచంలో ప్రతి చోట కేవలం దుఃఖమే ఉంది. ముందుగా ఆ దుఃఖాన్ని అర్థం చేసుకో. నీది కాదు, పరాయి వాళ్ళది. ఆ దుఃఖం అర్థమైనప్పుడు అప్పుడు వెతుకు. నేనిప్పుడే వస్తాను నాన్న. అయ్యో, మీరు ఇలా హఠాత్తుగా ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో, బాబుగారు, నాకైతే ముందే తెలుసు మీరు ఉండగా మన భీమ్కు బారిస్టర్ దగ్గర ఉద్యోగం దొరకదు అని. మీరు ఏదో ఒకటి చేసి ఏదో ఒక ఆట ఖచ్చితంగా ఆడతారని ఆడేశారు. ఈ యాదృచ్ఛికం ఎంత బాగుందో. మీరు ఆట ఆడారు, భీమ్కు ఉద్యోగం పోయింది. అలాగే పక్కింట్లో ఉండే హల్కు మా అందరికీ భోజనాలు పెడుతున్నాడు. హల్కా? అవును. వాడెందుకు భోజనాలు పెడుతున్నాడు? అంటే తన కొడుకులిద్దరికీ ఉద్యోగాలు దొరికాయి కదా. అవునా? అయితే ఇక్కడికి చాలా మంది వెళ్తారు. వెళ్తారు. భీమ్ కుటుంబం కూడా వెళ్తుంది. వెళ్తుంది. భీమ్ కూడా వెళ్తాడు. నాకైతే వెళ్తాడనే అనిపిస్తుంది.
అయితే దుఃఖం అంటే ఏంటి? అలాగే నువ్వు దుఃఖాన్ని ఎంతగా అర్థం చేసుకున్నావు? ఈ ఆజ్ఞను దేశ న్యాయవాదుల యూనియన్ పాస్ చేసింది. ఇందులో ఏం రాస్తుందంటే, ఒకవేళ మీరు చిన్న జాతికి చెందిన భీమరావును ఉద్యోగంలో పెట్టుకుంటే ఇక మీరు కేసులు వాదించలేరని. దుఃఖం ఎలాంటి అవస్థ అంటే అందులో వ్యక్తి ఇష్టానికి అలాగే వాస్తవానికి రెండింటికి పోలికే ఉండదు. కొందరి దుఃఖం సార్థకమైతే కొందరి దుఃఖం నిరర్ధకమైంది. కొందరు తమ హాని గురించి దుఃఖిస్తూ ఉంటే కొందరు ఇతరులు చేసిన దానికి దుఃఖిస్తూ ఉన్నారు. ఎవరు పైకి కనిపించటం లేదో తను కూడా లోపల నుంచి దుఃఖంలోనే ఉన్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి చోట కేవలం దుఃఖమే ఉంది. అయితే ఈరోజు నేను నీకు దుఃఖాల నివారణకు ఉపాయం చెబుతాను. దుఃఖాల అంతం కేవలం అజ్ఞానం అలాగే కోరికల నాశనంతోనే సాధ్యమవుతుంది. అజ్ఞానం అంటే అన్ని రకాల అజ్ఞానం. అలాగే కోరికలు అంటే దాహం. ఎలాంటి దాహం అంటే అందులో తన స్వార్థం తప్ప ఇతరుల మేలు ఉండనే ఉండదు. నువ్వు నన్ను ఈ ప్రశ్న కూడా అడిగావు. వ్యక్తి మరణం తన జీవితంతో సమానంగా సార్థకమైంది ఎలా అవుతుంది అని. చూడు భీమరావు, ఒకవేళ ఎవరైనా వ్యక్తి తన జీవితమంతా సమాజానికి మనుషులకు మంచి మార్గంలో నడవడం నేర్పిస్తూ ఉంటే, అలాగే తన మరణం తర్వాత సమాజం తను చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే, అప్పుడు ఆ వ్యక్తి మరణం తన జీవితంతో సమానంగా సార్థకమైందిగా మారిపోతుంది. ప్రపంచంలో అటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. వాళ్ళు తమ శరీరాన్ని అయితే వదిలేస్తారు, కానీ వాళ్ళ భావాలు మాత్రం లక్షలు కోట్ల మంది ఆత్మల్లో నిక్షిప్తమైపోయి ఉంటాయి. ఇక ఆ భావాల ప్రయాణం అనంతకాలం దాకా సాగుతుంది. ప్రపంచంలో అటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. వాళ్ళు తమ శరీరాన్ని అయితే వదిలేస్తారు, కానీ వాళ్ళ భావాలు మాత్రం లక్షలు కోట్ల మంది ఆత్మల్లో నిక్షిప్తమైపోయి ఉంటాయి. ఇక ఆ భావాల ప్రయాణం అనంతకాలం దాకా సాగుతుంది. హితేష్, ఇదేంటో తెలుసా? ఏంటి బాబు గారు? విషం. నువ్వు భయపడకు, ఇది నీకోసం కాదులే. కేవలం ఈ విషయాన్ని ఏదో రకంగా భీమ్ తినే భోజనంలో కలిపాయి. భీమ్ ప్రయాణం ఎంతవరకే, తన పని అంతం. వాడితో పాటే వాడి కళ, అలాగే జాతి గురించి మనసులో ఏ ఆలోచనలు పెరిగిపోయాయో అవి కూడా అంతం. బాబుగారు, ఇక భీమ్ ఆట ముగిసిపోయిందని అనుకోండి. మరణం తర్వాత కూడా వ్యక్తి బతికే ఉండగలడు.
నా దృష్టిలో ఇది ఒక కొత్త విషయం. ఈరోజు నేను ఏ జ్ఞానాన్ని పొందానంటే మరణం కూడా జీవితంతో సమానంగా సార్థకంగా మారగలదు అని. ఒకవేళ వ్యక్తి ఆ రకంగా బతకగలిగితే, నాకు నేను మాటిచ్చుకుంటున్నాను, నేను నా జీవితాన్ని ఏ విధంగా జీవిస్తాను అంటే, నాలోని భావాలు నేను శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా బతికే ఉండేలా. నేను చనిపోయినా సరే, అయినప్పటికీ నేను బతికే ఉండాలి. బావగారు ఏమంటున్నారక్క? ఆయన్ని ఆపొచ్చు కదా, ఇలా మరణం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ బావగారిని ఆపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఆయన అందరికంటే భిన్నమైన వారు. ఇక తను ఎలా ఉన్నారో అలానే ఉండనివ్వు. ఆయన ఎలా ఉన్నా సరే, కానీ ఆయన చాలా మంచివారు. శంకర్, నువ్వు బయట మామయ్య దగ్గరికి వెళ్ళు, నేను మీ బావగారిని తీసుకొస్తాను. తర్వాత భోజనాలు చేద్దాం. మీకు తెలుసా, మీ బావమరిది మిమ్మల్ని మంచివాడంటున్నాడు. అది నేనేదో రాస్తున్నాను కదా, మైమర్చిపోయాను. అన్నట్టు ఆ భోజనాలకు కూడా మనం వెళ్ళాలి కదా, నేనది మర్చిపోయాను. సరే, నేను సిద్ధంగా ఉన్నాను, ఇలాగే వచ్చేస్తాను. మీరు చాలా మర్చిపోతున్నారు తెలుసా. ఏం మర్చిపోయాను? ఆలోచించండి. లేదు, ఏం గుర్తు రావటం లేదు రమా. చెప్పు, ఏం మర్చిపోయాను? కొంచెం బాగా ఆలోచించండి. ఆలోచించండి, తర్వాత నాకు చెప్పండి. అప్పుడు భోజనం చేద్దాం. మీరెందుకు ఇలా కూర్చున్నారు? మీరు రావడం లేదా ఏంటి? నేను కొంచెం ఆందోళనలో ఉన్నాను, నువ్వు వెళ్ళిరా. మీకంటే నాకే ఆందోళనగా ఉంది. మీరు రోజు ఉద్యోగం వెతకడానికి వెళ్తున్నారు, కానీ ఉద్యోగం దొరకడం లేదు. అయినా నేను భోజనానికి వెళ్తున్నాను కదా, మీరు కూడా పదండి. అయితే మనసు బాలేదన్నాను కదా, నువ్వు వెళ్ళు. మనసు బాగోలేదా? తర్వాత ఆకలేస్తే ఆకలేస్తుందని చెప్తారు. భోజనాల నుంచి తిరిగొచ్చాక మీకోసం వంట చేయను. అయితే చెయ్యొద్దు. అలాగే నాకు ఆకలేసినా సరే నేను చెప్పను. వెళ్ళి ఇక్కడి నుంచి, నన్ను ఒంటరిగా వదిలే. చూడండి, అక్కడ అందరూ వెళ్తున్నారు, అందుకే మీరు కూడా పదండి. అలాగే నేను ఎలా చెప్తే మీరు అలాగే చేయాలని నేను మీకు పదే పదే గుర్తు చేయలేను. లేదంటే మర్చిపోండి, మీ భార్యనే కాదు మీ బిడ్డను కూడా. గుర్తుంది కదా, నేను విషం తాగుతాను, నేను చస్తాను, అలాగే బిడ్డను కూడా చంపేస్తాను. వచ్చేయండి. ఏవైనా గుర్తొచ్చిందా? నీ పుట్టినరోజు కాదు, ఈరోజు కాదు, అవునా? మరైతే ఏంటి? గుర్తొచ్చింది. నీకు పుల్లైస్ తినిపిస్తానని నీతో చెప్పాను కదా, నేను మర్చిపోయాను. కాదు. కాదా? గుర్తొచ్చింది. కొన్ని రోజుల నుంచి నీకు చదువు చెప్పలేదు కదా, అది కూడా మర్చిపోయాను. అది కూడా కాదు. అది కూడా కాదా? నాకేం గుర్తు రావట్లేదు రమా, నువ్వే చెప్పు కదా, నేనేం మర్చిపోయాను. భీమ్, నాన్న త్వరగా బయలుదేరు. వచ్చేస్తున్నా. సరే వదిలేయండి, మీకేం గుర్తురాదులేండి, పదండి. ఆగు, గుర్తొచ్చింది.
ఇప్పుడు నిజంగా గుర్తొచ్చింది. నేను నిన్ను ఉద్యోగం గురించి అడగలేదు కదా?